ఈరోజు దక్షిణాయనం ప్రారంభం. దక్షిణాయనంలో పితృతర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తారు. సూర్య గమనాన్ని బట్టి మన హిందువులు కాలాన్ని 2 భాగాలుగా విభజించారు. భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణమని, కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి గమనంలో మార్పులే ఉత్తరాయణ, దక్షిణాయనాలు. ఆయనం అంటే ప్రయాణం అని అర్థం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయటం అనే అర్థం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు, కానీ సూర్యోదయాన్ని గమనిస్తే అది తూర్పు దిక్కున జరగదు. సూర్యుడు సరిగ్గా తూర్పు దిశ మధ్యలో ఉదయించేది ఏడాదిలో 2 రోజులు మాత్రమే. అవి మార్చి 21, సెప్టెంబరు 23. మిగతా 6 నెలలు కాస్త ఈశాన్యానికి దగ్గరగా, మరో 6 నెలలు ఆగ్నేయానికి దగ్గరగా సూర్యోదయం జరుగుతుంది. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలం ఉత్తరాయణం, ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలం దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు. ఈ సమయంలో యోగులు, మఠాధిపతులు చాతుర్మాస్య దీక్షను చేపడతారు. దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం పెట్టే శ్రాద్ధం, విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారు. ఈ సమయంలోనే పితృదేవత ఆరాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి. పితృదేవతలను సంతృప్తిపరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది. శ్రాద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలేమికి ఒక కారణం. స్వర్గస్థులైన తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మ చేయటం ఎంతో ముఖ్యం. సూర్యోదయానికి ముందే లేచి ధ్యానం, మంత్రజపాలు, పవిత్ర నదుల్లో స్నానాలు, పిండ ప్రదానాలు, పితృతర్పణాలు ఆచరించాలి. అన్నదానం, తిలదానం అంటే నువ్వుల దానం, వస్త్రదానం, విష్ణు సహస్రనామ పారాయణం, సూర్యారాధనం, ఆదిత్య హృదయం పారాయణ చేస్తే అవి శరీరానికి, మనసుకు మేలు చేస్తాయి, పాపాలు తొలగుతాయి అని దక్షిణాయనం గురించి, దక్షిణాయనంలో చేయాల్సిన విధులు, వచ్చే ఫలితాలు, మరి దక్షిణాయనం అంటే ఏమిటి అని మనకి వివరాలన్నీ మనం దీంట్లో తెలుసుకున్నాం. మరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.